ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. తిరిగి మరల నూతన సంవత్సరంలో మీ మధ్యలోకి రావడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. అనేకమైన పనుల భారం వల్ల అనేకసార్లు మీ మధ్యకు త్వరగా రాలేకపోతున్నాం. మా కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుడు ప్రతిదినము నూతన వాక్యం తీసుకుని రావడానికి దేవుడు శక్తిని, బలమునివ్వాలి. అనేకసార్లు ప్రయాణాల వల్ల రాలేకపోతున్నాం. దేవుడు మంచి వెసులుబాటు ఇవ్వాలని ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం. సో ఈ రోజున దేవుడు ఒక ప్రశస్తమైన వాక్యాన్ని నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప వాక్యం దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మనమందరం కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ఆలకించే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రత్యేకంగా నీ సమస్యతో మాట్లాడబోతున్నాడు. నీ వ్యాధితో, బలహీనతతో మాట్లాడబోతున్నాడు. నీ చుట్టూనటువంటి శత్రు సమూహంతో మాట్లాడబోతున్నాడు. అద్భుతమైన మాటను తెలియచేయబోతున్నాడు. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యేసు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రక్షకుడా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గొప్ప తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. మీ కార్యములు నూతనపరచమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తి గల నాయకుడా మీకు స్తోత్రం. అభిషిక్తుడా మీకు స్తోత్రం. ఆరాధ్యుడా మీకు స్తోత్రం. అద్భుతములు చేటుకు చాలిన గొప్ప దేవుడా మీకు స్తోత్రం. రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. అభిషేకించే దేవుడు మీరు. నూతన సంవత్సరములో సూటిగా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. సూటిగా మాతో మాట్లాడమని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. మా హృదయాన్ని సరిచేయండి, మా చెవులు సున్నతి చేయండి, మా బ్రతుకును సరిచేయండి ప్రభువా. గత సంవత్సరం నేను చేయలేని వాటిని ఈ సంవత్సరం చేయడానికి కృప దయచేయండి. గత సంవత్సరం తప్పులను ప్రభు సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం దయచేయండి ప్రభు. మీకోసం బ్రతికే గొప్ప భాగ్యం దయచేయమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. చూద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనం చదువుకుంటాం. ప్రవక్తైన హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరం జరుగుచుండగా దానిని తెలియచేయుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే దేవుని నూతన కార్యముల కొరకు, దేవుడు చేయబోతున్నటువంటి నూతన కార్యముల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకుముందు అతని జీవితం అంతా, పాత జీవితం అంతా శత్రు సమూహాలతో ఉన్నది. పాత జీవితం అంతా నలిగిపోయినటువంటి బ్రతుకులో ఉన్నది. ప్రతి నిత్యం వై గాడ్, ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించే ప్రశ్న సమూహాల మధ్యలో ఉన్నది. ప్రతి నిత్యం ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా, ఈ శత్రువులు ఎందుకు మేము దాడి చేస్తున్నారు, నీతిమంతులు ఎందుకు నలిగిపోతున్నారు, నీతిమంతులు ఎందుకు క్రష్ అయిపోతున్నారు, దేవా ఏంటి పరిస్థితి అని చెప్పేసి దేవుణ్ణి ప్రశ్నించే ఒక భయంకర పరిస్థితి ఉండింది. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే అప్పటి వరకు సనిగి, అప్పటి వరకు దేవుడి దగ్గర మరి పెనుగులు అన్నటువంటి ఈయన ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా కష్టం వస్తే, శ్రమ వస్తే, బాధ వస్తే, ఎందుకు దేవుడు ఇలా జరిగింది, నేనేం తక్కువ చేశాను, నీకు ఎన్ని కానుకలు ఇచ్చాను, నిన్ను ఎంతగా సన్మానించాను, నీ మందిరానికి ఎంత రెగ్యులర్గా వచ్చాను, నీ వాక్యాన్ని ఎంత బాగా ధ్యానించాను, ప్రభా నాకెందుకు ఈ కష్టం వచ్చింది ప్రభా అని చెప్పేసి చాలాసార్లు దేవుణ్ణి వై అని అడుగుతాం, వై గాడ్ అని అడుగుతాం. దేవుని బట్టి చాలాసార్లు మన జీవితం వై అనేటువంటి, ఎందుకు అనేటువంటి దానితో ముడి వేయబడి ఉంటుంది. అయితే ఈ రోజున మరి ఇతని జీవితంలో మనం చూస్తే ప్రార్థనకు వచ్చాడు. ప్రశ్న ఎప్పుడు మన జీవితాన్ని జవాబులు నడిపించలేదు. ఎందుకు దేవుడు అని అడిగితే మనం జవాబు పొందలేం. కానీ ప్రార్థిస్తే మాత్రం దేవుడు ప్రశ్నల వలయం నుంచి తీసుకొని పోబోతున్నాడు. ప్రార్థన పరిస్థితులు మార్చబోతున్నది. ప్రార్థన మన ఆటంకాలు తొలగించబోతున్నది. ప్రార్థన అడ్డుగోడలు చీల్చబోతున్నది. అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకరం జరగబోతూ ఉన్నది. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా ఆయన ప్రార్థనలో కూర్చున్నాడు. ఎంతమంది కావలి కోటలో కూర్చొని అక్కడ ఏం జరగబోతుందని చూస్తూ, దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు ఎందుకు మరుగై ఉన్నాడు, అన్యాయాన్ని ఎందుకు ఆపట్లేదు, అక్రమాన్ని ఎందుకు అడ్డుకోవట్లేదని వారి చుట్టూ శత్రువులు వచ్చినప్పుడు, వారి చుట్టూ శత్రు బలగాలు వచ్చి వాళ్ళని దోచుకుంటున్నప్పుడు దేవుడిని ప్రశ్నిస్తూ కూర్చున్నాడు. కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మా ఎడల మీ నూతన కార్యాన్ని ఆరంభించండి. పాత శత్రువులు, పాత బాధలు, కష్టాలు, కడగండ్లు, కన్నీళ్లు, పాత రోదనలు, పాత యాతనలు తొలగిపోలు మా జీవితంలోంచి. మీ నూతన అధ్యాయం ఆరంభం కావాలి, మీ నూతన కార్యం ఆరంభం కావాలి. దేవా సహాయం చేయండి.
నడిపించండి తండ్రి, బలపరచండి తండ్రి అని చెప్పేసేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, మనకి ఏదైనా కష్టం వస్తే ఇప్పటివరకు సణుక్కున్నావేమో, గొనుక్కున్నావేమో, అందరు ఇలా ఉన్నారు, నా బతుకు కిందకి ఎలా అయిపోయింది, లోకంలో అన్యులు బాగున్నారు, నా జీవితం ఎందుకు ఎలా అయిపోయింది అని చెప్పేసి దేవుని దగ్గర ఒకవేళ సణుక్కొని కూర్చొని ఉన్నావేమో, ఈ రోజున ప్రార్థన చేయి, నీకు జవాబు రాబోతున్నది. కష్టం ఎందుకు వచ్చిందో, శ్రమ ఎందుకు వచ్చిందో నీకు తెలియదు కొన్నిసార్లు, శత్రువు ఎందుకు వచ్చాడు మీకు తెలియదు కొన్నిసార్లు. దావీదు ముందుకు గొలియాతు ఎందుకు వచ్చాడు? చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇది అన్యాయం. పసిపిల్లడు ముందు ఇంత పెద్ద సమస్య పెట్టాడు దేవుడు. యుద్ధం ఎరగనట్టు ఒక బాలుడు ముందు ఇంత పెద్ద యుద్ధ వీరుని పెట్టాడు దేవుడు. అన్యాసుడు నిజంగా. చాలాసార్లు మనం అనుకుంటాం మనకు వచ్చిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి దేవుడు అన్యాయస్తుడు. నాకెందుకు ఇంత పెద్ద కష్టం వచ్చింది, నాకు అసలు యుద్ధం తెలియదు, పోరాటం తెలియదు, నాకు అసలు యుద్ధ భూమి అంటేనే తెలియదు, కానీ ఎందుకు ఇంత పెద్ద కష్టం వచ్చిన జీవితంలో అనుకుంటాం. నీకు తెలియదు శత్రువు ఎందుకు వచ్చాడో, నీకు తెలియదు నీకు శ్రమ ఎందుకు వచ్చిందో, నీకు తెలియదు నీకు కరువు ఎందుకు వచ్చిందో, నీకు తెలియదు నీ జీవిత అసమాధానం ఎందుకు వచ్చిందో, నీకు తెలియదు నీ గూడు ఎందుకు రేగిందో, నీకు తెలియదు నీకెందుకు కష్టం వచ్చిందో. ఎందుకు దేవుడు అని అడిగితే ప్రయోజనం లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ప్రభువా ఈ కష్టాల్లో, ఈ శ్రమల్లో నాకు నూతన జీవితం, నూతన మార్గం, నూతన శక్తి, నూతన సామర్థ్యం నాకు దయచేయి ప్రభువా. వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవడానికి, వచ్చిన శ్రమను అర్థం చేసుకుని దాని మీద పోరాటానికి నా చేతులకు యుద్ధమును, పోరాటం నేర్పించు ప్రభువా అని చెప్పి మనం అడగాలి తప్ప ఎందుకు వచ్చింది ఈ కష్టం, ఎందుకు వచ్చింది ఈ సమస్య, నా జీవితంలో ఎందుకు వచ్చిన ఇటువంటి పోరాటం అడగకూడదు ఎప్పటికీ కూడా దేవుణ్ణి మనం. వచ్చిన ప్రతిదీ, దేవుడి ద్వారా వచ్చిన ప్రతిదీ ఖచ్చితంగా నీ మేలు కోసమే వస్తుంది. ఎంత పెద్ద కెరటం వచ్చినా, ఎంత పెద్ద ఎర్ర సముద్రం వచ్చినా, ఎంత పెద్ద యుద్ధ పోరాటాలు వచ్చిన, యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, ప్రియ దేవుని బిడ్డ అవి దేవుడి దగ్గర నుంచి వచ్చినవి అయితే ఖచ్చితంగా నీకు జయమే. ఖచ్చితంగా నీ జీవితంలో ఎంత పెద్ద పోరాటం వచ్చిందో అంత పెద్ద ఘనత రాబోతుంది, అంత పెద్ద విజయం రాబోతుంది, అంత పెద్ద గొప్ప పేరు, ఖ్యాతి కలగబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు దాకా మీరు 1-2 వచనాలు చదువుకుంటే హబక్కూకు ఎందుకు దేవుడా, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి ప్రశ్నించాడు. కృంగిపోయాడు, కృషించిపోయాడు, దేవుడి మీద అన్యాయపు ముద్ర వేసుకున్నాడు, దేవుడు ఇంతేలే అనుకున్నాడు. కానీ అవన్నీ తొలగిపోయిన తర్వాత కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఎంత పెద్ద శత్రువు వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా వాటిని జయించే నూతన బలం ఇవ్వు ప్రభువా, నాకు నూతన జ్ఞానం ఇవ్వు ప్రభువా, శత్రువుని మించినటువంటి ప్లాన్ వేయడానికి, శత్రువుని మించినటువంటి కార్యాలు చేయడానికి ప్రభువా నూతన జ్ఞానం ఇవ్వండి ప్రభు, మాకు నూతన వరవడి, శత్రువుని మించిన బలం, శత్రువుని మించిన సామర్థ్యం, శత్రువుని మించిన సాహసకాలు చేయగలిగే శక్తి అయ్యా మీరు మాకు దయచేయండి. అయ్యా మీరు మాతో ఉండండి, అయ్యా మీరు మాలో ఉండండి. ఇది మనం చేసినటువంటి ప్రార్థన. ఎప్పుడైతే మనం ఇటువంటి ప్రార్థన చేస్తామో నిశ్చయంగా దేవుడు మనం చూడబోతూ ఉన్నాడు. నిశ్చయంగా దేవుడు అంతకు మించినటువంటి మరి గొప్ప కష్టాన్ని, శ్రమను జయించే శక్తిని ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు చూడండి, దావీదు ఎప్పుడైనా అడిగాడా, ఎందుకు ఎంత పెద్ద శత్రువుని పెట్టావు నా ముందు, చిన్నపిల్లని ఎందుకు ఎంత పెద్ద సింహాన్ని పెట్టావు నా ముందు, అడగలేదు ఆయన. వై అని అడగలేదు. ప్రియ దేవుని బిడ్డ, అయితే ఆ శత్రువుని జయించిన తర్వాత ఎందుకు దేవుడు దాన్ని ప్రవేశపెట్టాడు అప్పుడు అర్థమైంది. ఆ శత్రువు మీద విజయాన్ని పొందిన తర్వాత అప్పుడు అర్థమైంది దేవుడు ఎందుకు ఎంత పెద్ద శత్రువుని పెట్టాడు. వాళ్ళు శత్రువుని జయించిన వెంటనే మామూలు రీతిలో లేరు, ఇంకా వచ్చిన రీతిలో లేరు. దావీదు వచ్చిన రీతిలో వెనక్కి గొర్రెల కాపరిగా వెళ్ళలేదు. గొప్ప ఖ్యాతితో రాజదర్బార్లు ఉండే భాగ్యముతోటి తిరిగి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పెద్ద వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, దేవుని బిడ్డ నీ జీవితంలో ఏదొచ్చినా వై అని అడగొద్దు, ప్రార్థన చేయి. దీన్ని జయించే శక్తి నాకు కావాలి, దీన్ని జయించే భాగ్యం నాకు కావాలి ప్రభా, నా చెయ్యి పట్టుకో తండ్రి. దావీదు చేతిలో ఉన్నటువంటి ఆ ఒడిసెల వలె ప్రభా తండ్రి, నన్ను పట్టుకో ప్రభా, నన్ను వాడుకో తండ్రి, నా పక్షాన్ని దిగిరా తండ్రి. దావీదు పక్షాన్ని యుద్ధం చేయడానికి దిగి వచ్చావు కదా, నా పక్షాన్ని దిగిరా, నన్ను ఉన్నత స్థితికి తీసుకొని రా ప్రభువా. ఈ సమస్య ద్వారా నేను గొప్ప వ్యక్తిని కావాలని నువ్వు ఆశిస్తే, ఈ కష్టం ద్వారా నా పేరు గొప్పదిగా మారాలని నువ్వు ఆశిస్తే ప్రభువా సమస్యను రాని నా మీదకి, కానీ జయించే శక్తిని మాత్రం నాకు దయచేయి, జయించే కృప మాత్రం నాకు దయచేయి, జయించే సామర్థ్యం మాత్రం నాకు దయచేయి ప్రభు అని చెప్పేసి ప్రార్థించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అలాగే ప్రార్థించాలి. సో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు చేయబోతున్న కార్యాలు చూస్తే నాకు భయం వేస్తుంది ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు చేయబోయే గొప్ప కార్యాలు చూస్తుంటే అసలు నా ఊహకు అందటం లేదు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ రోజు మనకు వచ్చిన కష్టము ఊహ కందని ఆశీర్వాదం ఇచ్చిపోబోతూ ఉన్నది, ఊహ కందనటువంటి సంపదను మన వద్ద మిగిల్చిపోబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ మనం అడగాలి రోజున, నాకు శత్రువుని మించిన శక్తిని దయచేయండి. శత్రువుని తీసైనా అనొద్దు, శత్రువుని మించిన సామర్థ్యం నాకు దయచేయి. శ్రమను తీసైనా అనొద్దు, శ్రమను ఎదుర్కొనే గొప్ప సాహసపూరితమైనటువంటి గొప్ప కార్యాలు నా ఎడల చేయి తండ్రి అని అడగాలి.
అప్పుడే దేవుడు నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. ప్రైస్తాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప కల్చర్ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ యెహోవా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు అంటే నీవు నూతన బలము, నూతన శక్తి, నూతన సామర్థ్యం, నూతన ఆసక్తి, నూతన సామర్థ్యం నాకు కలుగచేయి అని చెప్పేసి క్రొత్త సంవత్సరములో క్రొత్త బలాన్ని దయచేయమని అడుగుతున్నాడు, క్రొత్త సామర్థ్యం దయచేయమని అడుగుతున్నాడు, క్రొత్త ఖ్యాతి దయచేయమని అడుగుతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం కూడా అలాగే అడుగుదాం. అలాగే దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు మీకు గిద్యోన్ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఎన్నోసార్లు గిద్యోన్ గురించి చెప్పాను. ఈరోజు కూడా ఒక క్రొత్త కోణాలు చెప్పబోతున్నాను. గిద్యోన్ మనకు న్యాయాధిపతుల కింద 6వ అధ్యాయంలో కనబడతాడు కదా. ఈయన గానుగు చాటున కూర్చొని దుల్లగొట్టుకుంటా ఉన్నాడు. 6వ అధ్యాయం 11, 12, 13 వచ్చామని చదువుకుంటే ఒక కళ్ళములో చేరి దుల్లగొట్టుకున్నాడు ధాన్యాన్ని, భయపడుతూ చాటున దాగుకొని ఉన్నాడు. దేవుని బిడ్డ అయితే ఆ యొక్క కళ్ళం దగ్గరకు దేవుని దూత వచ్చి చెప్తా ఉంది, పరాక్రమ గల బలాఢ్యుడా, ఇదిగో యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు లేచి నీవు ఆ మిద్యానీలను ఒక్క మనిషిని చంపినట్టుగా చంపు అని చెప్పేశాను. గజగజ వణికిపోయాడు. దేవుడు నాకు తోడున్నాడా? నేను చంపగలనా? దేని సహాయముతోటి? నేను నా యొక్క జాతిలో కనిష్ఠుణ్ణే, నా తల్లిదండ్రులు కూడా గొప్పోళ్ళు కాదే, నా కులం గొప్పది కాదే, నా జాతి గొప్పది కాదే, నాకేం చదువు లేదే, నాకేం పదవి లేదే, నేను గొప్పోడిని కాదే. ఇదిగో ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా ప్రతిరోజు మన తలరాత మనం రాసుకుంటాం తెలుసా. ఈయన ఎప్పుడు కూర్చొని తలరాత రాసుకుంటా ఉన్నాడు. ఏమని రాసుకుంటున్నాడు చెప్పండి? ఏమని రాసుకుంటున్నాడు తెలుసా? నా కులము గొప్పది కాదు, నా గోత్రము గొప్పది కాదు, నేను వారిలో చాలా కనిష్ఠుడను, నేను చాలా చిన్నవాడిని, మనష్య గోత్రంలో ఎన్నిక లేనటువంటి వాడు, నా పితరులు కూడా గొప్పోళ్ళు కాదు, యుద్ధ వీరులు కాదు, శూరులు కాదు, నాయకులు కాదు, నడిపించే కమాండర్స్ కాదు అని చెప్పేసి అది కాదు, ఇది కాదు, ఇది లేదు, అది లేదు అని. మీరు చూడండి, పొద్దున్నే పూజారులు పూజ చేసుకోవడం వెళ్ళేటప్పుడు ముందు ఏం చేస్తారు తెలుసా? నామాలు పెట్టుకుంటారు కదా, ఇట్లా పెట్టుకొని వస్తారు. అంటే ఎదురు పెట్ట పూసుకొని వస్తారు, ఆ విభూతిని పూసుకొని వస్తారు. మనం కూడా పూసుకుంటున్నాం విభూతి పొద్దున్నే. ఎట్లా? కనిపించని విభూతి మన అంతరాత్మకు పూసుకుంటున్నాం. మనం ఏమని పూసుకుంటున్నాం? ఒకటి ఏం చేస్తున్నాం చెప్పండి? నా బతుకింతే, నా వాళ్ళు ఎవరు గొప్పోళ్ళు లేరు, నా జీవితంలో నేను సాహసకాలు చేయలేను, నేను ఎప్పటికీ గొప్ప కాలు చేయలేను, నా బ్రతుకులో మంచి రోజులు రావు, నా జీవితంలో గొప్ప కాలాలు రావు. ఇదిగో మన తలరాత మనం ఇట్లా రాసుకుంటున్నాం ప్రతిరోజు లేసి, ఎవరికి కనబడకుండా. లోకంలో పూజారిలో ఎవరో పూసుకుంటే మనకు కనిపిస్తుంది, మంత్రగాళ్ళు తాయెత్తుగాళ్ళు పూసుకుంటారు కొంతమంది, వాళ్ళందరూ పూసుకుని మనకు కనిపిస్తుంది, కానీ మనం పూసుకుని ఎవరికి కనపడదు, మనకు తప్ప. దేవుడేమో మన గొప్ప వీరులుగా రాత రాస్తే, గొప్ప శూరులుగా రాత రాస్తే, దాన్ని గుర్తుపట్టకుండా మన పై వేషాలు చూసుకొని, మన చుట్టూ ఎవరు లేరని, మన చుట్టూ బలం లేదని, శక్తి లేదని, డబ్బు లేదని, సామర్థ్యం లేదని అనుకొని, అది లేదు, ఇది లేదు, అది లేదు అనుకొని మనం ఏం చేస్తాం తెలుసా? మన రాత మనమే రాసుకుంటున్నాం, మన జీవితాన్ని మనమే రాసుకొని దేవుని పక్కన పడేసేసి, నువ్వేం రాత రాసేవో నాకు తెలియదు నాయన, నా రాత మాత్రం నేను రాసుకుంటున్నాను, నా తల రాత, నా కర్మ నేనే రాసుకుంటున్నాను నాయన అని చెప్పేసి ఎప్పుడు పాత రాతలే. చిన్నప్పుడు ఎప్పుడో విని ఉంటాడు ఇతడు, ఏమని? ఒరే నాయన, మన కులం మంచిది కాదురా, గొప్పది కాదురా, యూదా గోత్రం గొప్పది, లేవి గోత్రం గొప్పది, వాళ్ళంతా గొప్ప గొప్ప కార్యం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళలో రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళలో ప్రధానులు ఉన్నారు, శ్రేష్ఠులు ఉన్నారు, మనలో ఎవరు లేరు నాయన, గొప్పలు ఎవరు పుట్టలేదు నాయన, మన చరిత్ర ఇంతే అని తల్లిదండ్రులు చెప్తుంటే, పితరులు చెప్తుంటే విని అలాగే రాసుకున్నాడు. ఎప్పటి నుంచి? తాను గుర్తెరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా. మేము గొప్పోళం కాదు, మాకు శక్తి లేదు, మాకు సామర్థ్యం లేదు, మాకు బలం లేదు, మా బతుకింతే, మా జీవితం ఇంతే అంటూ రాసుకొని ఇప్పటికి రాసుకొని అలాగే ఆ చాలలో పడి ఉంటున్నాడు. అలాగే దాక్కొని ఉంటున్నాడు, దాన్ని చాడు చేసుకుంటాడు, దీన్ని చాడు చేసుకుంటాడు, గజగజ వణికిపోతున్నాడు. అటువంటి పరిస్థితి వచ్చింది. సో మనం కూడా చాలాసార్లు రాసుకుంటాం, పెద్దలు చెప్పిన మాటలను బట్టి, ఈ లోకంలో కొంతమంది మన మీద వేసిన ముద్రను బట్టి. మీరు అంటరానోళ్ళు, లేకపోతే మీరు పనికిరానోళ్ళు, మీరు చండాలులు, లేకపోతే మీరు నికృష్టులు అని వాళ్ళు పెడితే, అదే నికృష్ట ముద్ర మన నెత్తి మీద వేసుకుంటాం. మనం అదే నీచ ముద్ర మన నెత్తి మీద వేసుకుని మా మొహానికి కొట్టుకొని అట్లాగే వెళ్తుంటాం చాలాసార్లు. నా బతుకింతే, నా జీవితం ఇంతే, నేను పెద్దోడిని కాలేను, నా జీవితంలో మంచి కార్యాలు రావు కదా, ఇలాగే మొదలు పెట్టుకుని వెళ్ళిపోతుంటాం చాలాసార్లు మన జీవితం. నేను చేయలేనండి అట్లాంటిది, నేను కాదండి అట్లాంటి వ్యక్తిని, నేను గొప్ప కార్యాలు చేయలేనండి. మనకే లేను కదా, లేను అంటూ దరిద్రాన్ని ఎత్తివేసుకొని తిరుగుతుంటాం, దరిద్రపు లేమిని నెత్తివేసుకొని మోసుకుంటూ పోతూ ఉంటాం, దరిద్రపు అసమర్థతను నెత్తివేసుకొని పోతూ ఉంటాం. మనల్ని ఎవరు అసమర్థ అనట్లే, మనమే అనుకుంటున్నాం చాలాసార్లు. అనుకుంటున్నావు కదా నీ జీవితంలో నేనేం చేయలేను, నీ అవుటర్ అపియరెన్స్ చూసి, నీకున్నటువంటి
అరకొర చదువును చూసి, నీకున్నటువంటి ఆ యొక్క అసమర్థతను చూసి అనుకుంటున్నావు నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నేను ఇంతే, నా జీవితంలోకి మంచి రోజులు రావు అనుకుంటున్నావు కదా. గిద్యోను అలాగే అనుకున్నాడు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు. చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటాం. అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబ మనష్య గోత్రములు ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయితే ఏమి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. గొప్ప మాట చెప్తున్నాడు. నేను తక్కువ నుంచి వచ్చానయ్యా, అయితే ఏమి? నాకు చదువు లేదయ్యా, అయితే ఏమి? నేను ముందుకు వెళ్ళలేనయ్యా, అయితే ఏమి? నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా, అయితే ఏమి? నేను ఒంటరిని ఏకాకినయ్యా, అయితే ఏమయ్యా? నీ బలం కదయ్యా నాకు కావాల్సింది, నీ గోత్రం కదయ్యా నాకు కావాల్సింది, నీ హై ప్రొఫైల్ కదయ్యా నాకు కావాల్సింది, నీ చదువు కదయ్యా నాకు కావాల్సింది, నీ పదవి కదయ్యా నాకు కావాల్సింది. ఏం కావాలయ్యా? నువ్వు కావాలి, నువ్వుగా నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. క్రొత్త రాత, క్రొత్త సామర్థ్యము తీసుకొని నువ్వు క్రొత్త సంవత్సరం రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడు క్రొత్త పేరు రాస్తున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా. ఇప్పటిదాకా దాగుకునేవాడు, పిరికివాడు, భయపడేవాడు, ఎవరి ముందు నిలబడని అసమర్థుడు, ఎవరికి సమాధానం చెప్పని అసమర్థుడు, దేవుడు క్రొత్త పేరు, క్రొత్త సంవత్సరం రాస్తున్నాడు. ఆ హార్వెస్ట్ టైంలోనే, ఆ పంట కాలంలోనే రాస్తున్నాడు. ఏమనంటే పరాక్రమం గల బలాఢ్యుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని తోడు కలిగిన వాడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెద్ద శత్రు సమూహాలను ఒక్క మనిషిని చంపినట్టుగా చంపగలిగినటువంటి సామర్థ్యం గలవాడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రజలకు నాయకుడా, ప్రజలను విడిపించేటువంటి వాడా, ఇజ్రాయేల్ జాతిని కాపాడేటువంటి వాడా, కాపుదల కాసేవాడా. క్రొత్త పేర్లు రాస్తున్నాడు ఆయన, కొత్త పేర్లు రాస్తున్నాడు. వావ్, ఈరోజు నీ జీవితంలో క్రొత్త పేరు రాయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నీ పేరు దరిద్రుడు, శాపగ్రస్తురాలు, ఏమి తెలియని అసమర్థురాలు, ఇలాంటి పేర్లు పెట్టుకొని నీ జీవితంలో ఒకవేళ నీకు నువ్వే రాసుకొని కృంగిపోయి వాటిని చదువుకుంటూ, ప్రజలు రాసిన పేర్లు, నువ్వు రాసుకున్న పేర్లు అన్నీ కలిపి చదువుకొని ఒకవేళ నువ్వు దిగులు పడి కూర్చొని ఉన్నావేమో, సహోదరుడా సహోదరి, క్రొత్త పేరు రాస్తున్నాడు దేవుడి రోజున. ఎందుకంటే నీ లోపల అంతరంగ పురుషుడు నువ్వు ఊహించినంత తక్కువ వ్యక్తి కాదు. నీ లోపల దేవుడు సిద్ధపరుస్తున్న సిద్ధపాటు గల వ్యక్తి నువ్వు అనుకున్నంత అసమర్థుడు కాదు. నీకు పైన కనబడుతున్న వ్యక్తి వేరు, లోపల ఉన్న వ్యక్తి వేరు. అంతరంగ పురుషుడు ఒకటి ఉన్నది బైబిల్లో మాట. నీ అంతరంగంలో దేవుడు పురుషుణ్ణి, నువ్వు ఎరగని పురుషుణ్ణి, నీకు తెలియని పురుషుణ్ణి, నువ్వు ఎప్పుడు గమనించిన ఒక గొప్ప పురుషుని సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఎవరో తెలుసా? పరాక్రమం గలటువంటి వీరుడు తయారు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఒక గొంగళి పురుగులు, అసహ్యమైన గొంగళి పురుగులు ఒక అందమైన సీతాకోక చిలుకను దాచినట్లుగా, ఒక బటర్ఫ్లైని దాచినట్టుగా, ఒక అసహ్యమైన గొంగళి పురుగులు, పాకుతున్నటువంటి గొంగళి పురుగులు, ఎగురుతున్నటువంటి, భూమి ఆకాశానికి వ్యతిరేకంగా ఎగురుతున్నటువంటి ఒక అందమైనటువంటి రెక్కలు కలిగినటువంటి ఒక బటర్ఫ్లైని దాచిపెట్టినటువంటి దేవుడు నీలో కూడా దాచిపెట్టాడు. ఈ యొక్క తత్వం విడిచిపెడితే, నీకున్న ఆలోచన విడిచిపెడితే, గొంగళి పురుగు తన యొక్క శరీరం విడిచిపెట్టకపోతుంది. ఎప్పుడు గొంగళి పురుగుగానే ఉండి అందరి కాళ్ళ కింద పడి చచ్చిపోతుంది, అనేక రసాయనం పుట్టేస్తుంది. కానీ అది ఎప్పుడు తన దేహాన్ని విడిచిపెడుతుందో, అంటే తన సొంత తలంపులను, తన సొంత రాతను ఎప్పుడైతే విడిచిపెడుతుందో, అప్పుడు క్రొత్త వ్యక్తి కనబడతాడు లోపల, క్రొత్త ఉన్నత వ్యక్తి కనబడతాడు లోపల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్పీ దేవుని బిడ్డ. వెంటనే అతడు తనకున్నటువంటి ఆ పాత ఆలోచన తీసేశాడు. దేవుని మాటను బట్టి ముందుకెళ్ళాడు. అతనికి ఖడ్గం పట్టుకొని చేత కాదు, యుద్ధం చేయడం చేత కాదు, యుద్ధానికి వెళ్ళడం చేత కాదు. మరి ఏంటి అసలు ఏం తీసుకుని వెళ్ళాడంటే, అతనికి యెహోవా ఖడ్గం ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ రాజు ఖడ్గం సరిపోదు అతనికి, లోకాసరి ఖడ్గాలు సరిపోదు అతనికి. కానీ దేవుడని యెహోవా తన ఖడ్గాన్ని ఇచ్చాడు యుద్ధం చేయడానికి. నీకు కూడా దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు, తన సామర్థ్యం ఇవ్వబోతున్నాడు, తనకున్నటువంటి యుద్ధ నైపుణ్యం ఇవ్వబోతున్నాడు, తనకున్నటువంటి శక్తిని ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు. అందుకే అడగాలి, ప్రభు నా శక్తి సరిపోదు, నా బలం సరిపోదు, నా చుట్టూ మనుషుల బలం సరిపోదు, నా చుట్టూ ప్రజల బలం సరిపోదు, నాకు చాలదు ప్రభువా, నాకు నీ బలం కావాలి, నాకు నీ సామర్థ్యం కావాలి, నాకు నీ శక్తి కావాలి, నాకు నీ జీవం కావాలి, నాకు నీ ఆదరణ కావాలి ప్రభువా ప్రభువా ప్రభువా. ఈ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు నిత్యంగా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు, నిత్యంగా దేవుడు సహాయం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అద్భుతాలు చేసే సమయం ఆసన్నమైనది, ఆశ్చర్యకరం జరిగే సమయం ఆసన్నమైనది. సో ఈయన సిద్ధపడ్డాడు, దేవుని మాట నమ్మి సిద్ధపడ్డాడు, అద్భుతం జరిగింది. చూద్దాం ఒకసారి మనం న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం
12వ వచనం చదువుకుంటాం. 12వ వచనం. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణుల వలె లెక్కలేనివై ఉండెను. చూడండి, యుద్ధానికి పోయేటప్పుడు ఎట్లున్నారంటే వీళ్ళందరూ మిద్యానీయులు, అమాలేకులు, సముద్ర తీరం అంటే వచ్చినటువంటి వారందరూ కూడా 3 రకాల ప్రజలు, 3 దిక్కుల నుంచి వచ్చేసారు జనాలు. వాళ్ళు యుద్ధాన్ని తీసుకొచ్చినట్టు ఒంటెలంట సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుక రేణులాగా ఉన్నాయంట. అంత విస్తారంగా, లెక్క పెట్టలేనంత విస్తారంగా ఉన్నాయి. ఇతను చూస్తేనేమో యుద్ధం చేతగానటువంటి వాడు, ఇతను చూస్తేనేమో తక్కువ జాతిని గజగజ వణికేటువంటి వాడు. శత్రులు వస్తారేమో, చంపేస్తారేమో, ఏమో 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 అనేటువంటి ఆ ఏమో ప్రపంచంలో తనకు తానే ఒక భయాన్ని సృష్టించుకొని, తనకు తానే ఒక అసమర్థతను సృష్టించుకుని ఆ వలలో చిక్కుకుని ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలా చేస్తాడు యుద్ధం దేవుడు వాళ్ళతోటి? ఆ దేశం ఎలా కాపాడుతాడు దేవుడు? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా చాలాసార్లు అనుకుంటావు, నాకున్న బలం చాలా తక్కువ, నాకున్న బలం జ్ఞానం చాలా తక్కువ. అయ్యో, ఇంత పెద్ద యుద్ధం, ఇంతమంది శత్రువుల మధ్యలో, ఇన్ని రకాల సమస్యల మధ్యలో, ఇన్ని రకాల కుట్రల మధ్యలో, ఇన్ని రకాల యాతల మధ్యలో ఎలా దేవుడా నేను జయించేది? ఎందుకోసం ప్రభా నాకు ఇటువంటి శ్రమలు వచ్చినాయి? ప్రభా నేను బతకలేని, చచ్చిపోతా, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను ప్రభా. మనమైతే ఇలా మాట్లాడతాం కదా, కానీ దేవుడు ఎలా చేస్తాడు తెలుసా? చూద్దాం. ఇంత పెద్ద శత్రువులు వస్తే ఏం చేస్తున్నాడు దేవుడు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటాం. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. 2 సైనికులు ఒక గుడారంలో ఉండి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకడికి కల వచ్చింది, ఆ కళను ఇంకొక ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కరెక్ట్గా గిద్యోను అక్కడికి వచ్చాడు ఆ టైంలో. చూద్దాం. ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేను ఒక కలగంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పాను. ఒక చెలికాడు చెప్తున్నాడు, రే మిద్యానీయుల దండు మీదకి ఒక ఎవల రొట్టె వచ్చిందిరా, ఆ రొట్టె వచ్చి ఒక గుడారం మీద పడినప్పుడు ఆ గుడారం తల్ల కిందులు అయిపోయి పడగొట్టేసిందిరా అని చెప్తున్నాడు. అందుకు వారి చెలికాడు అంటున్నాడు, అది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు అన్నాడు. రైతులాడు హల్లెలూయా. అసలు గిద్యోను ఒక యుద్ధవీరుడు కాదు, ఒక రాజు కాదు, అధికారి కాదు, సైనికుడు కాదు. కానీ శత్రువు ఇజ్రాయెల్ రాజు గురించి మాట్లాడలేదు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పరాక్రమశాలుల గురించి మాట్లాడలేదు, ఆ సైన్యాన్ని గురించి మాట్లాడలేదు. ఒక సాధారణమైనటువంటి ఫార్మర్ ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఒరే ఇది గిద్యోను ఖడ్గం రా అని చెప్పేసేసి అంటున్నాడు. మళ్ళీ చూద్దాం. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింపబోతున్నాడని ఉత్తరం ఇచ్చాను. వావ్, హల్లెలూయా. ఇది మిత్రుడు చెప్పిన మాట కాదు, తన సొంత చెలికాలు చెప్పిన మాట కాదు, శత్రులు పలుకుతున్నటువంటి మాట. మనందరినీ కూడా దేవుడు అని చెప్తున్నాడు. వాళ్ళ దేవుడు అతని చేతికి అందరిని అప్పగించబోతున్నాడని వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా ఇతడు యుద్ధంలో దిగనేలేదు, ఇంకా కత్తి పట్టుకోలేదు, ఒక్కరిని కూడా చంపనేలేదు. ఆ మైదానం దగ్గరకు వచ్చాడు. మైదానం దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాటలు వినబడుతూ ఉన్నాయి. శత్రువులు కలవరం ఆరంభమైపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వాళ్ళకు ఒక దర్శనం ఇచ్చి, వాళ్ళకు ఒక కళనిచ్చి, ఆ కలవరానికి కళకి ఇంటర్ప్రిటేషన్ చేసేటువంటి శక్తి కూడా వాళ్ళకే ఇచ్చి, ఒక గిద్యోని ఎలా వాడుకుంటున్నాడో, గిద్యోనికి ఎలా సైన్యాన్ని అప్పగించబోతున్నాడో వాళ్ళ నోట్లతో వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళని అప్పగించుకుంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు మన జీవితంలో దేవుడు మనల్ని ఎలా చేయబోతే మనకు అర్థం కాదు, ఎలా వాడుకోకపోతే మనకు అర్థం కాదు. మనం అనుకుంటాం మన తెలివితో, మన జ్ఞానంతో, నా జీవితం ఇంతే కదా, నా బ్రతుకు ఇంతే కదా, నన్ను దేవుడు ఇంకా లేవనెత్తలేదే, దేవుడు మాకు తోడేంటి, మాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి, దేవుని సన్నిధి మాకు తోడుంటే ఎందుకు ఇంత శ్రమ వస్తుంది, ఎందుకంత దుఃఖం వస్తుంది, ఎందుకంత యాతన వస్తుంది. నో, దేవుడు ఇలా మమ్మల్ని మర్చిపోయినట్టున్నాడని మనం అనుకుంటాం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన మర్చిపోవడం కాదు, శత్రువుల గుండెల్లో ఒక గుబులు రేపుతున్నాడు మనల్ని బట్టి. శత్రువుల నుంచి మనం భయపడతా ఉంటే దేవుడు మనల్ని బట్టి వాళ్ళ గుబులు రేపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డ, ఆ తర్వాత చూస్తే వాళ్ళే చంపుకొని కలవరపడి పారిపోయి వెళ్ళిపోయి మిగతా వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు అద్భుతమైన శక్తి ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, బలం ఇచ్చి దేవుడు గిద్యోన్ని గొప్ప వీరుడిగా మార్చుకున్నాడు. ఆ దేశానికి న్యాయాధిపతిగా, నాయకుడిగా, ప్రజలను కాపాడి సంరక్షించే సంరక్షకుడిగా మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ గిద్యోను దేవుడి మాట నమ్మకుండా, ప్రభా నా చేత కాదు నాయన, నేను రాలేను నాయన, నా వల్ల కాదు నాయన అని ఒకవేళ అతను తనకున్న రాతని నమ్ముకొని, తన బలాన్ని నమ్ముకొని భయపడుతూ వెళ్ళిపోయి ఉంటే ఇంత పెద్ద రక్షణ భాగ్యం దొరికేదా? ఇంత పెద్ద దేవుని కార్యం సఫలమయ్యేదా?
పాత రాతలే రాసుకొని గిద్యోను మొదట్లో ఉన్నట్టుగా నువ్వు కూడా ఉంటున్నావేమో. ఇప్పుడు గిద్యోను తన రాతను రాసుకున్నాడు, నువ్వు కూడా రాసుకుంటున్నావేమో. వద్దు సహోదరుడా, నీకు మీద క్రొత్త రాత రాయిపోతున్నాడు దేవుడు. క్రొత్త ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. ఎవరి కింద నువ్వు నలిగిపోయావో, ఏ శత్రుడి కింద నలిగిపోయి కృంగిపోతున్నావో, ఆ శత్రుడికి నిన్ను కూర్చిన కలవరం ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ శత్రుడికి నిన్ను కూర్చున్నటువంటి భయాన్ని పుట్టించబోతున్నాడు. ఎవరిని బట్టి దాగి ఉన్నావో ఇంతవరకు, ఎవరిని బట్టి ఇప్పటి వరకు నువ్వు తల వంచుకొని దాగి ఉన్నావో, ఇదిగో అదే వారి మీద దేవుడిని తలగా నియమించబోతున్నాడు. వారికి ఆలోచనకి అతగా చేయబోతున్నాడు. వారి ముందు యుద్ధ శూరుడుగా చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. గొప్ప ధైర్యాన్ని, క్రొత్త ధైర్యాన్ని, క్రొత్త ఆ పదవిని, ఇప్పటిదాకా గానుగుచాడు దుల్లగొట్టుకుని ఈ వ్యక్తి, పొలాల్లో పని చేసుకుంటూ బురద పూసుకుని ఈ వ్యక్తి సింహాసనమే కూర్చున్నాడు. ఈ సంవత్సరం నూతన సంవత్సరం సింహాసనమే కూర్చున్నాడు. అందరూ వచ్చి అతని కాళ్ళ ముందు పడుతూ ఉన్నారు. అందరూ వచ్చి అతనికి నమస్కారం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎప్పుడైనా ఊహించి ఉంటాడా ఇటువంటి స్థితి? ఎప్పుడైనా నాకు ఇటువంటి స్థితి వస్తుందని గుర్తుపట్టాడా? లేదు, ఎప్పుడు పట్టలేదు. ఊహకందని కార్యాలు, లెక్కకు మించిన కార్యాలు, మన తలంపులకు అందని కార్యాలు, నువ్వెన్నడూ ఊహించిన గొప్ప కార్యాలు యేసయ్య జరిగించబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. గొప్ప సమాధానం నిలబెట్టబోతూ ఉన్నాడు, అభిషేకం నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మన మధ్యలో ఉన్నాడు. అందుకే మనం అందరం ప్రియ దేవుని బిడ్డ రోజున దేవుని సముఖంలో తండ్రి, అందుకే మనం ఈరోజు చెప్పాలి, ప్రభువా నాకు పాత జీవితం వద్దు ప్రభువా, పాత అలజడులు వద్దు ప్రభువా, పాత రోదన వద్దు ప్రభువా, పాత భయాలు వణుకులు నాకు వద్దు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో నా జీవితం నూతన పరచు తండ్రి, నూతన కార్యాలు ఆరంభించు తండ్రి. ఎప్పుడు ఎన్నడూ ఎవరు చూడని కార్యాలు ఆరంభించు తండ్రి. నిరుద్యోగ బ్రతుకు చాలు నాయన, నిరాశలు నిస్పృహలో బ్రతికిన బ్రతుకు చాలు నాయన, కష్టాల్లో బ్రతికిన బ్రతుకు చాలు తండ్రి, శాపాల్లో బ్రతికిన బ్రతుకు చాలు తండ్రి. ఈరోజు నా జీవితంలో క్రొత్త కార్యం, క్రొత్త లిబరేషన్ నా జీవితంలో కావాలి ప్రభా. నూతనమైన కార్యం నా బ్రతుకులు రావాలి ప్రభా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరగాలి ప్రభా నా జీవితంలో, ఆశ్చర్యకరం జరగాలి అని చెప్పేసి ఎప్పుడైతే నూతనమైనటువంటి ఆశీర్వాదం కోసం, నూతనమైనటువంటి కృప కోసం అడుగుతావో, నిత్యంగా ఇది నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. మనమందరం ఏకవరుస ప్రార్థన చేసుకోబోతున్నాం. గిద్యోను దేవుడు, నీ దేవుడు, గిద్యోను బ్రతుకుని మార్చిన దేవుడు, స్థానాన్ని మార్చిన దేవుడు, సామర్థ్యానికి క్రొత్త మెరుగులు దిద్దినటువంటి దేవుడు, ఆలోచనకు క్రొత్త మెరుగులు దిద్దినటువంటి దేవుడు, గిద్యోనులోంచి ఒక క్రొత్త రూపాన్ని బయట తీసినటువంటి దేవుడు, గిద్యోనులోని భయం అనేటువంటి ఆ గొంగళి పురుగులోంచి ఒక గొప్ప బటర్ఫ్లైని తీసినటువంటి దేవుడు ఈరోజు నీలోంచి గొప్ప వ్యక్తిని తీయబోతూ ఉన్నాడు. నువ్వు చూస్తున్న మామూలు పైకి కనబడుతున్న వ్యక్తి నువ్వు కాదు. నీలో ఒక గొప్ప శక్తివంతుడు దాగి ఉన్నాడు, నీలో గొప్ప అద్భుతమైన వ్యక్తి దాచబడి ఉన్నాడు. దేవుడికి మాత్రమే తెలుసు నువ్వు ఎటువంటి గొప్ప వ్యక్తివో, దేవునికి మాత్రమే తెలుసు ఒక గొప్ప సామర్థ్యం గల వ్యక్తి నీలో దాగి ఉన్నాడని. నువ్వు అనుకుంటావు పిరికితనం అనుకుంటావు, నువ్వంటే దరిద్రం అనుకుంటావు, నువ్వు అనుకుంటావు ఓటమి గల వ్యక్తి నేను అనుకుంటావు. కానీ దేవునికి క్రొత్త పేరు ఇవ్వబోతున్నాడు, ఆశ్చర్యకర పేరు నీకు అనుగ్రహించబోతున్నాడు, సమాధానకర పేరు నీకు అనుగ్రహించబోతున్నాడు, సామర్థ్యం గల పేరు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అటువంటి గొప్ప దేవునికి తోడై ఉన్నాడు, రక్షకునికి తోడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటామా? అందరూ తరలి వంచి, సహోదరుడా నీకోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సంవత్సరం నా బ్రతికింతేనా? ఈ సంవత్సరం కూడా ఇదే అప్పులా? ఈ సంవత్సరం కూడా ఇదే ఆవేదనలా? ఈ సంవత్సరం కూడా ఇదే కన్నీళ్ళ? ఇదే అసమాధానమా? ఇదే ఎడబాట? అయ్యో చల్లాచిత్రం నా కుటుంబం తిరిగి కట్టబడదా? నా జీవితంలో నూతన కార్యాలు రావా? నేను దాక్కొని ఉండాలా? ఎప్పుడు నా జీవితంలో కేసులేనా, జైల్లేనా? నా జీవితంలో బయటికి వచ్చే ప్రసక్తి లేదా? ఒకడు కుమిలిపోతూ ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న స్థానాన్ని బట్టి, నీకున్నటువంటి భయంకరమైనటువంటి యాదనను బట్టి ఒకళ్ళు దిక్కు లేక మూలుగుతూ కుమిలిపోతూ ఉన్నావేమో. ఈ రోజున యేసు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు, తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నీ కొరకే. ఒకవేళ గిద్యోనులాగా దాగి ఉండి భయపడుతూ ఉన్నావేమో, ఈ రోజున దేవుడు ఒక మహానాయకుడు తీయబోతూ ఉన్నాడు. గిద్యోనికి ఖడ్గం ఇచ్చి, యుద్ధ నైపుణ్యం ఇచ్చి, శత్రువులకు భయం ఇచ్చి, ఏ విధంగా తన గొప్ప మరి న్యాయాధిపతిగా మార్చుకున్నాడు, అదే దేవునితో మాట్లాడబోతున్నాడు, అదే రక్షకునితో మాట్లాడబోతున్నాడు, అదే గొప్ప రాజు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నీకు కూడా అటువంటి కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. నీ పైరూపం చూసి దిగులు పడకు, నీ పైరూపం చూసి నువ్వు కృంగిపోకు, నీ పైరూపం చూసి యాతన పడకు. నిశ్చయంగా దేవుడు ఒక మరి గొంగళి పురుగులో నుంచి బటర్ఫ్లైని బయట తీసినట్టుగా ఒక గొప్ప ఊహకందని రూపాన్ని బయటికి తీసుకురాబోతున్నాడు. ఊహకందని గౌరవాన్ని, ఊహకందని అందాన్ని, ఊహకందని బ్యూటిఫుల్ లైఫ్ని ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తాను, నీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. గొడుక్కుంటూ కూర్చోవద్దండి. సణుగులు గొణుగులు మంత్రంతో సమానం, నిన్ను కృంగదీస్తాయి.
నిన్ను కృంగదీస్తాయి ప్రశ్నలు, కానీ ఈరోజు ప్రార్థన నిన్ను ప్రశస్తమైన స్థాయికి తీసుకొని పోబోతుంది, ఊహించని స్థానం తీసుకొని పోబోతుంది. ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలల ఉంచి నాతో పాటు కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు వందనాలు చెల్లిస్తాం. రక్షకుడా రండి పరిశుద్ధాత్మదేవా. అయ్యా, ఎంతమంది ప్రజలు భయము చాటున, ఎంతమంది ప్రజలు దిగులు చాటున, యాతన చాటున, రోదన చాటున దాగి ఉన్నారు. ప్రభువా ఒక్కసారి మీరు లేవనెత్తమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా. ఒక్కసారి ప్రభువా తండ్రి, గిద్యోనును దర్శించిన దేవా, గిద్యోనులో నూతన వీరుని బయటికి తీసిన దేవా, పిరికి వాళ్ళ నుంచి సామర్థ్యం గల వ్యక్తిని బయటికి తీసిన గొప్ప దేవుడా, దాగిన వ్యక్తిలో నుంచి దాగని మహదేశ్వరికి ఇచ్చిన గొప్ప దేవుడా, రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాను తండ్రి. మీరు ఆశ్రయించి నడిపించిన అద్భుతం చేయండి తండ్రి, సహాయం చేయండి, దయ చూపించండి ప్రభా. కృపతో కారణంతో నింపండి అయ్యా, బలాధిక్యతో నింపండి ప్రభా, సమాధానంతో నింపండి అయ్యా, మీ జీవంతో నింపండి అయ్యా, మీ అభిషేకంతో నింపండి అయ్యా, సమృద్ధితో నింపండి ప్రభా. కృపచేత అలంకరించమని అడుగుతున్నాం దేవా. ఆశ్చర్యకాలు చేయమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం తండ్రి. మీ సన్నిధి మాకు తోడుగా రావాలి ప్రభా. ఎంతమంది ప్రజలు ఇంకా కన్నీటితో ఉన్నారు, ఇంకా దుఃఖంతో ఉన్నారు, ఇంకా యాతనతో ఉన్నారు. ఎంతమంది ప్రజలు ప్రభా ఇంకా రోదనతో ఉన్నారు ప్రభా. ఈ సంవత్సరం రోదనకు తావు లేకుండా, కన్నీటికి తావు లేకుండా ప్రభువా, అసమాధానానికి తావు లేకుండా, శత్రు భయానికి తావు లేకుండా, చెరకు తావు లేకుండా ప్రభువా స్తోత్రం తండ్రి. మీ కృపలో దాచి నడిపించి బలప సాయించండి అయ్యా. మీరు అద్భుతించి నడిపించండి, ఆశ్చర్యకార్యం నడిపించండి తండ్రి. శక్తితో నింపండి, బలముతో జీవంతో నింపండి, అభిషేకంతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి. మీ కారుణ్యంతో నింపి నడిపించి బలప స్థిరపరచమని, సమాధానం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానంతో ఉన్నత స్థాయిలో నిలబెట్టి నడిపించునుగాక, సమృద్ధితో నింపునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ